వ్యాపారం ఏం బిడ్డ కొండలో ఎండలు మెండలు మిప్పుకలు మెరిసినట్టు మెరుస్తున్నాయి ఎండలు. ఏం వ్యాపారం ఆడ ఎకరం మిర్చి పెట్టినాము. 10 సంచులు వెళ్ళే మిర్చి ఒక సంచి వెళ్ళింది. ఇక బోర్రు పోస్తలేదు. ఇక్కడికి వస్తే ధరలు లేవు. ఇక ధరలు లేవు ఏం లేవు. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లున్నది 2.5 ఏళ్లలో? ఈ రేవంత్ రెడ్డి వచ్చిండనే ఎండలు ఎక్కువ కొడుతున్నాయి. ఇక లేకపోతే ఇంత కాలం అని అవుతుంది. ఇది వరకు ఇంత వారన పడ్డా కానీ ఏదైనా భూమి పచ్చిగున్నా కానీ ఏదైనా పెట్టుబడి ఇంత పెట్టుకుందాము. ఏది లేదు. రైతులకు మంచిగా యూరియా ఇస్తాడట. ఏమో యూరియా ఇస్తుంది. ఇంకా అప్పుడు అన్న ఇంకా ఏడు దొరికితే కాడ దొరికింది. షాపులల్లో ఆడేయడం. ఇప్పుడు షాపులలో తెచ్చుకున్నాము, మందులు అన్నీ తెచ్చుకున్నాము. ఇప్పుడు ఏంది మినిమం మీద ఇస్తుండు, జోకి పెట్టినట్టు ఇస్తున్నాడు. ఏడా అది కూడా దొరుకుతూనే లేదు. యూరియా బస్తాలు ఇంత కష్టపడ్డా కూడా మరి లైన్లలో నిలబడ్డా దొరుకుతానే? ఏం దొరుకుతలేవు బిడ్డ. లైన్లలో నిలబడ్డా కష్టమే. ఇక వారం రోజులు 10 రోజులు తిరుగుతున్నాం. ఇక ఏం దొరుకుతలేవు. మరి ఇందిరామ్మ ఇల్లు ఇచ్చినట్ట కదా? ఇందిరామ్మ ఇల్లు ఏడు విద్య. మరి ఈయన డబుల్ బెడ్రూమ్ పేదలకు ఇస్తాడు. పేదవానివేనా? నేను గరీబామేనే. నాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు. మరి నీకు ఎందుకు రాలే? నాకు ఇల్లు కూడా ఇవ్వలేడు. ఇల్లు లేదు ఏం లేదు. ఇప్పుడు గుడిసెల్లే ఉన్నాం. పింఛన్ ఇట్లా వస్తుందా? పింఛన్ వస్తుంది బిడ్డ. 2000 ఇస్తుంది. 4000 ఇస్తాడు కదా? 4000 ఏడిస్తుంది బిడ్డ. 2000 ఇచ్చిండు. 4000 ఇవ్వాలి. ఇంకా మరి ఫ్రీ బస్ పెట్టిండా? ఫ్రీ బస్ పెట్టిండు కానీ మాకు నెత్తికోకుండా కదా ఇరదంటే మేము ఫ్రీ బస్ ఎక్కుతాము. మేము ఊళ్ళలోనే ఉంటుంది. మేము ఊళ్ళలో ఉన్న వాళ్ళము ఫ్రీ బస్ ఎక్కుతాం బిడ్డ. సిటీలో ఉన్న వాళ్ళంటే డ్యూటీలు చేసే వాళ్ళు ఫ్రీ బస్ ఎక్కుతారు. మాకు ఊళ్ళకు పోనీ ఊళ్ళకి బస్సులు తిరుగుతున్నాయా? ఆటోలు కూడా లేవు. మేము గజ్వేల్కెళ్ళి వస్తే వెంకటపురం కాడ దిగి బ్యాంపర్ దగ్గర నడుచుకుంటూ పోవాలి. ఎన్ని కిలోమీటర్లు? 10 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలి. మాకు ఫ్రీ బస్సు లేదు, ఆటోలు కూడా లేవు ఊళ్ళకు. ఎవరికి మేలు చేస్తుండు? సిటీలో ఉన్న వాళ్ళకు డ్యూటీలు చేసుకుంటే వాళ్ళకు మేలు. ఇక మాకైతే ఏం మేలు లేదు. మరి ఎవరి పరిపాలన మంచిగుండే అప్పుడు కేసీఆర్ ఇప్పుడు ఇక అప్పుడు కేసీఆర్ ఉన్నాగా అంటే ఇక ఇంత అంత ఇక జర జాగలు పాస్బుక్లు అంటే పట్టాలు అంటే జర వెనక పడ్డ భూములన్నా ముంగడికి తెచ్చిండు. ఈయన ఉన్నాయేమో ముంగడికి తెచ్చినాయి అంటే ఇంకెనకకే నొక్కుతుండు. ఇక ఆయన ముంగడికైనా తెచ్చిండు ఇంత అంత కానీ ఆయన ఇంత చేసిండు. ఇప్పుడు అప్పుడు నీళ్ళు తాగుదామంటే నీళ్ళు లేకుండా బిడ్డ. బోర్లు లేకుండే ఎన్నో బాయిల కాడ వస్తుంటే 2 బిందెలు 3 బిందెలు ఎత్తుకొచ్చుకుంది, నెత్తి మీద ఎత్తుకొచ్చుకుంది తాగినాం. అటువంటి జర సాయం చేసిండు, నీళ్ళకైనా సాయం చేసిండు. కానీ ఇక ఈయన ఏం లేదు. ఆ నల్లలు కూడా పనిచేసేటట్టుండే ఈయన వచ్చి.